హాయ్ అండి. వన్ డే టెంపుల్ ట్రిప్ ప్లాన్ చేసాం. హైదరాబాద్ టు యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట నుంచి సోమేశ్వర టెంపుల్, ఇంకా స్వర్ణగిరి. కార్‌లో స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ హైదరాబాద్ 10 ఏఎం నుండి. అలాగే రోడ్స్ చాలా స్మూత్‌గా ఉన్నాయి. జర్నీ కూడా నాకు స్మూత్‌గా అయిపోయిందని అనిపించింది. అలాగే ఇక్కడ కార్ పార్క్ చేసి ఫస్ట్ ఇక్కడ కార్ పార్క్ చేయాలి. ఒకవేళ మనం కార్ పైకి తీసుకోవాలంటే రూ. 500 చార్జ్ చేస్తారు. ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ మనకి ఫ్రీ బసెస్ ఉంటాయి. ఆటో కూడా ఉంటుంది రూ. 100కి. సో రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. మేము ఇక్కడ ఆటో ప్రిఫర్ చేసాం. ఆటోలో వెళ్ళిపోయాం పైకి. అలాగే ఫ్రీ దర్శనం కొంచెం టైం పడుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. దర్శనం అయి చేసుకుని నెక్స్ట్ అలాగే మేము ప్రసాదాలు తినేసరికి మాకు 1:30 అయిపోయింది ఇక్కడే. అండ్ అలాగే దాని తర్వాత 1:30 నుంచి స్టార్ట్ అయ్యాం. యాదగిరిగుట్ట నుంచి కొల్లన్పాక సోమేశ్వర టెంపుల్‌కి. మనకి యాదగిరిగుట్ట నుంచి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ ఒక 21 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి కార్ జర్నీ 30 మినిట్స్ పడుతుంది. అండ్ అలాగే మనకు ఒక 20 మినిట్స్‌లో డ్రైవ్ ఉంటుంది కొల్లన్పాక సోమేశ్వర టెంపుల్. అప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా ఓల్డ్ అండ్ యూనిక్. అండ్ అలాగే ఈ సోమేశ్వర టెంపుల్ గురించి నేను ఇంకో వ్లాగ్ పెట్టాను. ఆల్రెడీ అది కూడా చూడండి. దీనికి ఒక 1000 ఇయర్స్ హిస్టరీ ఉంది. చాలా పీస్‌ఫుల్, అలాగే చాలా కామ్ ప్లేస్ ఉంటుంది అక్కడ మనకి. అండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ లంచ్ చేసేసాం. అంటే మేము పులిహార, చపాతీలు తెచ్చుకున్నాము. ఇక్కడే మేము కూర్చొని ఒక 1 అవర్ దేవుడి సన్నిధిలోనే లంచ్ చేసేసాము దర్శనం అయ్యాక. అండ్ అలాగే ఇక్కడ చాలా ఎన్విరాన్మెంట్ అయితే చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఇది చాలా పల్లెటూరు. సిటీ క్రౌడ్ మనకి కనిపించదు. మళ్ళీ మనం ఈవినింగ్ 5:30 నుంచి కొలన్పాకలో స్టార్ట్ అయిపోయాం. మనకి స్వర్ణగిరి టెంపుల్‌కి 6:15, 6:20 అరౌండ్ అలా రీచ్ అయిపోయాం. మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్‌కి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిందని చెప్పుకోవచ్చు మనం. మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఒక పక్కన పద్మావతి దేవి, ఇంకో పక్కన ఆండాల్ అమ్మవారు. చాలా సూపర్ పర్ఫెక్ట్ డివైన్ సెటప్ అని పెట్టొచ్చు. మేము రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. అరౌండ్ 6:30 అయిపోయింది కదా! టెంపుల్ అయితే ఇంకా లైట్స్‌తో చాలా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఇక్కడ ఒక ఏరియాలో వాటర్ మీద స్వామి అలా పడుకొనుంటారు. లైట్స్‌తో గాని అది కన్నుల పండగే. అసల కెమెరాలో కంటే మీరు లైవ్‌లో చూస్తే ఇంకా సూపర్‌గా అనిపిస్తది. అండ్ నైట్ 8 పీఎంకి మేము స్వర్ణగిరి నుండి స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ జర్నీ చాలా స్మూత్‌గా అయిపోయింది. అండ్ అలాగే 9:30, 10 కల్లా మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం సిటీలోకి. సో, వన్ డే టోటల్‌గా 3 టెంపుల్స్ అయితే కవర్ చేసాం. పీస్‌ఫుల్, డివోషనల్, అలాగే పర్ఫెక్ట్ బ్రేక్ ఫ్రమ్ సిటీ లైఫ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉండి, అలాగే హైదరాబాద్ దగ్గరలో ఉంటే ఈ సింపుల్ వన్ డే టెంపుల్ ప్లాన్ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. స్ట్రెస్ లేకుండా డివోషనల్‌గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ 3 టెంపుల్స్ కవర్ చేసుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. మీకెలా అనిపించింది? మీరు ఒకేసారి 3 టెంపుల్స్‌ని కవర్ చేసారా? లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో వెళ్లారా? ఒకవేళ మీరు మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఏ టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నారు? ఈ 3లో ఎన్ని కవర్ చేశారు? ఎన్ని కవర్ చేయలేదు? కామెంట్ సెక్షన్‌లో డీటెయిల్‌గా మెన్షన్ చేయండి. అలాగే మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.